పాటు ఒక 80 మెంబర్స్ ప్రొఫైల్ పంపించారు. పంపిస్తే దాంట్లోంచి అసోసియేట్ డైరెక్టర్ ఉన్న ప్రకాష్ అన్న షార్ట్ లిస్ట్ చేసి అదే ప్రొడ్యూసర్కి ఎవరు మ్యాచ్ అవుతున్నారు, ఎవరు యాక్టింగ్ బాగా చేస్తున్నారు అన్ని షార్ట్ లిస్ట్ చేసి నీల్ సార్కి చూపించారు. దాంట్లోంచి నన్ను ఇంకొకరిని రామోజీ ఫిల్మ్ సిటీకి ఆడిషన్ అని పిలిచారు అన్నమాట. సో నాతో పాటు వచ్చినప్పుడు ఆల్రెడీ అప్పటికి లుక్ టెస్ట్ కూడా అయిపోయిందంట. బట్ ఇంకా లాస్ట్ హోప్ గా ఒక ఆప్షన్ లాగా నన్ను తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళాక సార్ వచ్చారు, హైట్ చెక్ చేశారు, మొత్తం చూసారు, చెప్పారు, సీన్ చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు ఎమోషన్ అంతా. ఏం చేసావా అంటే దీని రిలేటెడ్ సలార్ మూవీ రిలేటెడ్ ఆడిషన్ చేసావా లేకపోతే నీ ఓన్ గా ఏమన్నా చేయించారా? మూవీలో సీన్ చేయించారు. ఓకే. సో చేశారు. తర్వాత అన్నోళ్ళు ఇంకా మా పర్ఫెక్ట్ గా రావడానికి అసిస్టెంట్ డైరెక్టర్ అన్న వాళ్ళందరూ చెక్కి మొత్తం అది బ్రీతింగ్ తో సహా ప్రతిదీ చెప్పి లాస్ట్ పర్ఫెక్ట్ టేక్ అనుకున్న తర్వాత రికార్డ్ చేసి నీల్ సార్ చూపించారు. అక్కడికక్కడే నీల్ సార్ ఓకే చెప్పేసి సెలెక్ట్ చేశారు. ఆడిషన్ చేసేటప్పుడు నీల్ సార్ లేరు నీతో? ఆయన రూమ్ ఆయన చెప్పేసి వెళ్ళిపోయారు. ఓకే. నువ్వు చేసిన తర్వాత వెంటనే ఓకే చేశాను. ఒకటిదే వెళ్ళిపోయావా? మమ్మీని తీసుకుని వెళ్ళావా? ఒకనే వెళ్ళావు? ఒకటిదే. ఓకే, వెరీ గుడ్. సో అప్పుడు ప్రశాంత్ నీల్ గారితో మాట్లాడినప్పుడు ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆయన ఏం మాట్లాడారు అసలు స్టార్టింగ్? ఆయన చూడడమే కేజీఎఫ్ మూవీ తర్వాత ఆయన చూడడమే చాలా గ్రేట్ అనుకుంటారు. బట్ నువ్వు ఏకంగా ఇంటరాక్ట్ అయ్యావు, మూవీ కూడా చేసావు. ఎట్లా అనిపించింది ఆయనతో నీకు? స్టార్టింగ్ లో పెద్ద మాట్లాడలేదు అక్క. వచ్చారు, గుడ్ మార్నింగ్ సార్ అన్నాను, గుడ్ మార్నింగ్ అన్నారు, పేరు చెప్పా.